హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ దోశ అయితే గోధుమ పిండి బెల్లంతో చేసిన దోశ. చాలా సింపుల్గా ఇంట్లోనే మన పిల్లలకి చక్కగా స్వీట్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ దోశ అనేది గోధుమ పిండితో చేసుకోవచ్చు. అది నేను ఎలా చేసిన వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకుని అలాగే కప్పున్నర కప్పుతో కప్పున్నర వాటర్ అయితే పోసేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి బెల్లం అంతా కూడా కరిగించుకుంటున్నాను. బెల్లం అంతా కూడా మనకి చక్కగా అంతా వాటర్ లాగా అయిపోవాలి. కరిగిపోయి ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరిగించేసుకుంటే మనకి ఎలాంటి పాకం అనేది కూడా అవసరం లేదండి. బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని నేను బెల్లం ఏ బౌల్తో తీసుకున్నాను అదే బౌల్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకుని దీంట్లో మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, బెల్లం వాటర్ అంతా కూడా కలిపేసి మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా ఒకవేళ బెల్లం వాటర్ కనుక సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా మనకి దోశ పిండి ఎలా అయితే మనం రెడీ చేస్తామో అలా వచ్చే వరకు కూడా పిండి అంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కాసి చల్లార్చిన వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకొని దీంట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుందండి. మనకి చక్కగా బొబ్బట్టు టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి దోశ వేస్తే ఎలా పిండి వేసుకుంటాము మినపపిండి అలా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇలా ఒక 2 గరిటెలు కొంచెం మందంగానే వేసుకుని ఇలా దోశ అయితే వేసేసుకోవాలి. దీని మీద నేను నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి వేసి కాల్చుకుంటే మనకి దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ కదా, కొంచెం బొబ్బట్టు టేస్ట్ లాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి ఫస్ట్ నూనె వేయకుండానే మనకి దోశ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ చూడండి, చక్కగా మనకి దోశ అనేది చక్కగా వచ్చేసింది. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవటమేను. మనకి అందరూ కూడా చాలా ఇష్టంగా తినచ్చు స్వీట్గా. ఇంతేనండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను గోధుమ పిండితో బెల్లం దోశలు అయితే వేసేసాను. చూడండి, చక్కగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి